మన మధ్యకు దిగి వచ్చి మనల్ని బలపరిచిన ఉన్నతమైన వర్తమానముకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య, ఈ వాక్కు మన గుండెల్లో మన ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ వాక్కు ప్రజ్వలిస్తూ ఉండాలి. మన బ్రతుకులో ఈ వాక్కు ప్రజ్వలిస్తూ ఉండాలి. పని చేస్తూ ఉండాలి, బ్రతికిస్తూ ఉండాలి. ఫలించినట్లుగా రాజకుమారి గారు ప్రార్థన చేస్తారు. శ్రేష్టమైన నీ మాట ఫలించి ఈ సంఘ నిర్మాణం మీరు ఆశించిన రీతిలో జరుగునుగాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మరి చాలా చక్కగా పెట్టుపాలన్న గారు మన మధ్యలోకి రావడం ఎంతో అదృష్టం. చాలా చక్కటి వాక్యం అందించారు. ఎంత చేతులు చెప్పినా కూడా ఇంకా వినాలనిపిస్తూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో మరి? చాలా మంచి వర్తమానం అయినా అందించడం జరిగింది. మా యొక్క చిన్న సాక్ష్యం, ఒక చిన్న వాక్యం చదువుతాను అంతే. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము మాత్రము చిన్నది. మరియు యెహోవా తాను మంటపును చేత పట్టుకొని ఆమోసు 7 14 చదవండి గారు. 14. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యులను కూడా కాను, కానీ పశువుల కాపరినై వేరే పనులు ఏర్పడి వాడను. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను మేమిద్దరం కూడా. ఎందుకంటే అసలు మేము దేవుని సేవ చేస్తామని మేము అనుకోలేదు, ఆలోచన కూడా లేదు, కళ్ళలో కూడా ఏ రోజు కలగలేదు కూడా. అసలు అలాంటి ఆలోచన కూడా ఏ రోజు మాకు రాలేదు. ఎంతసేపు ఉన్నప్పుడు కూడా ఓ చక్కటి కుటుంబంగా ఉండాలా, దేవుని నమ్ముకొని ఉండాలా, భార్య భర్తలో పిల్లలకు దేవుని నమ్ముకొని దేవుని స్థితిలో ఉండాలి, మంచి జీవితం జీవించాలని ఆలోచనే తప్ప ఏ రోజు కూడా మేము దేవుని యొక్క సేవ చేస్తామని కానీ, లేదా మా నాన్న దేవుని సేవ చేసేవాడు, లేదా మేము ప్రవక్తల దగ్గర మేము పెరిగాము, దేవుని యొక్క సేవకుల దగ్గర మేము పెరిగాము, మనం కూడా సేవ చేస్తామేమో, సేవ చేద్దామనే ఆలోచన ఏ రోజు కూడా మాకు వచ్చింది కాదు. అయితే దయచేసి గమనించండి, ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల కింద నాకు గుర్తు లేదు, టెన్షన్లోని అన్ని నేను పెట్టుకోలేదు. 2012 అది పాషంగా లేదో మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఒకరోజు ఆ రోజు చాలా బాగా గుర్తుంది. ఏసన్న గారు చనిపోయారు. ఆ రోజు ఏసన్న గారు చనిపోయిన రోజున దేవుడు దర్శనం ద్వారా దేవుడు మమ్మల్ని సేవలకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమీ తెలుసు, బైబిల్ చదవడం రాదు. మరి ఇదే సొంత గ్రామం అయ్యారు, ఇదే సొంత గ్రామము. నేను హమాలి పని చేసినాను, మూటలు మోసినాను. ఈరోజు కూడా నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. అంగడిగా అయితే మూటలు మోసినాను. సేవ చేస్తామని మేము ఎవరు అనుకోలేదు. ఈమె కూలి పనికి వెళ్ళేది, పెద్దగా చదువుకోలేదు, పెద్ద పెద్ద వాళ్ళతో మాకు డీలింగ్స్ కూడా లేవు, పెద్ద పెద్ద సేవకులతో కూడా. అలాంటిగా ఉన్న మమ్మల్ని దేవుడు సేవలు ఇప్పించాడు. అయ్యగారు చెప్పినట్టు పిలుపు, దర్శనము ఒకటే నిరీక్షణ, సామైన బ్రతకైనా దేవుడి సేవలో ఉండాలి. అందుకే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మా భాష అయినా చదివే చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే మొరటు భాష, చదువు రాదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో లేదా చదువుకున్న వాళ్ళతో కూడా మేము ఉండేవాళ్ళం కాదు. కేవలం దేవుడు దర్శనం ద్వారా
పాశ్రమకు దేవుడు చక్కటి దర్శనం ఇచ్చాడు. దేవుడు సేవకు కదా యెషయా 49:3 నిన్ను పిలిచాడు, నన్ను హెచ్కేల్ 2వ అధ్యాయంలో పిలిచాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇంతవరకు నాకు ఏమీ తెలియదు, నీ సేవ చేయాలంటే చాలా కష్టమని చాలా రోజులు ప్రార్థన చేసి మేము దేవుడు అడిగాం. అసలు మేము సేవ చేయాలంటే అలాగా అసలు మాకు కాదని అని అనుకున్నాం. కానీ ఒక దైవజనుడి రూపంలో చెప్పకూడదు, కానీ ఒక దైవజనుడి రూపంలో తెల్లటి వస్త్రములు ధరించి తన 2 చేతులు ఎత్తి నా తల మీద పెట్టి నాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి నేను బైబిల్లో వాక్యము చదవటము, క్షుణ్ణంగా వివరించటము, చాలా అర్థమయ్యే రీతిలో ఒక సేవకుడు చెప్పాడు, అన్న మీరు చదువుతుంటే బైబిల్లో వాక్యాలు మీకు డైరెక్ట్ దేవుడు అందిస్తున్నాడు అని చెప్పాడు. నిజంగా వాస్తవం అయితే ఆమోస్ గారు పశువులు కాపాడేమో, మేమైతే కానీ అది కూడా కాదు, ఇంకా చాలా నీచమైన పని చేసేవాళ్ళం. కానీ దేవుడు తన కృప ద్వారా ఇంత పరిచయం చేసుకుంటున్నాడంటే మా ద్వారా అది దేవుని యొక్క కేవలము ఆయన మంచివాడు. దేవుడు మంచివాడు. నేనే చెప్తా ఉంటాను, దేవుడు చాలా మంచివాడు. ఎన్నిక లేని వాళ్ళము, ఏకత లేని వాళ్ళము. ఒకవేళ దేవుని సేవ దగ్గర రాకుంటే ఈరోజు రోడ్డు మీద నేను మూటలు మోసుకుంటా ఉండేవాడిని. అయితే దేవుడు ఆ యొక్క లోకాల సంబంధమైన మూటలు మోయకుండా దేవుని మోసే గాడిదగా దేవుడు ఇప్పుకున్నాడు. పిల్లలు నన్ను భాషలను ఎంతో చక్కగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు మేము దేని మీద ఆధారపడతామంటే కేవలము ప్రార్థన మీదనే ఆధారపడతాం. ఈ చర్చి పునాది అయితేనేమి, దీని యొక్క కన్స్ట్రక్షన్ అయితేనేమి, ఇంకా చిన్న మందిరం ఉంది, మందిరం యొక్క పేరు అయితేనేమి, ఇవన్నీ కూడా దేవుడు దర్శనం ద్వారా తెలియపరిచాడు. ఈరోజు దేవుడు ఇంత కృపగా, ఇంత గొప్పగా, గొప్ప అంతా దేవుడే. ఇది దేవుని ఇల్లు. మా జీవితాంతరము ఇంకా అన్నయ్య గారు చెప్పిన వాక్యాన్ని అలా అనిపిస్తూ ఉంది. ప్రభా మీ దాసులు చెప్తున్న వాక్యంలో ఒకవేళ మమ్మల్ని మేము అలా చీపురుంటే ఈరోజు ఆలోచన చేసేవాళ్ళము. కానీ ఒకటే ఒక మాట అనిపించింది, మేము ఇక్కడ నిలబడుకున్న వాళ్ళు నిబంధన చేసుకున్నారు. చెప్పినప్పుడు నాకు ఇంకా అనిపించింది, ఈరోజు నుంచి ఇంకా గట్టి నిబంధన చేసుకున్నాను. ఒక్క మాట ఇంకా బలపరిచింది. నిబంధన అంతే, ఇంకా నిలబడాలంటే నిబంధన చేసుకోవాలి. దేవుడే నడిపిస్తాడు. చాలా చక్కటి మాటలు చెప్పడం జరిగింది. దేవుడు మా జీవితంలో ఎంత సపోర్ట్ అంతా చేశారు. ఇంత కృప దేవుడు ఇస్తారని అనుకోలేదు. ఆయన కాలు మొత్తం కూడా ఆయన కూడా తెలుసలేదు. చాలా క్రాక్స్ అందరికీ చాలా హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, మనతో ఉన్న తండ్రికి, మనల్ని నడిపించిన నాయకునికి, ఇంతసేపు ఆత్మదేవుడివై మాట్లాడిన తండ్రికి హల్లెలూయా. నేను కూడా కొన్ని చిన్న మాటలు 5 నిమిషాలు ముగిస్తాను. సాక్ష్యం చెప్పడానికి మాకు ధైర్యం చాలటలేదు, కన్నీళ్ళు కూడా ఎక్కువ వస్తాయని నేనైతే సాక్ష్యానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలా కష్టంలో నుండి వచ్చాను కాబట్టి నేను కొన్ని మాటలు మాత్రమే చెప్పి ముగిస్తాను, సమయం లేదు కాబట్టి. నేను కూడా విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చాను. మా నాన్న మా అమ్మ ప్రవక్తలు కాదు, అతని విశ్వాసులు కూడా కాదు. నిజంగా అన్ని జనాంగంలో నుండి దేవుడు మాలగూడ ప్రాంతంలో నుంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చి, నిజంగా నా ఫస్ట్ గిఫ్ట్ నా తండ్రి, నా డాడీ, నా భర్తలు నా గిఫ్ట్గా ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నేను ఆయన చేసుకున్న తర్వాత నా జీవితం మార్చడానికి దేవుడి కృప చూపించారు. నేను కూడా మాలగూడ ప్రాంతంలో నుంచి వచ్చిందని చదువు లేదు. అప్పుడు అన్నయ్య గారు చెప్తూ ఉంటే నాదే గుర్తొస్తుంది. నేను కూడా చదువుతాను కానీ రాయలేను. చాలా మంది స్త్రీల కొడుకులలో అన్ని నిశ్చేతులు రాసుకుంటూ ఉంటారు, కానీ నేను గుండెలు నిజంగా అన్న చెప్పినట్లే వాళ్ళు చెప్పే నిశ్చేతులు నా గుండెలు దాచుకొని ఉంటాను. హల్లెలూయా. నేను కూడా 3వ తరగతి
పూర్ణంలో చదివాను, 4 పూర్ణంలో చదివాను, 5వ తరగతి కల్స్పాట్ బోర్డింగ్లో చదివాను. డిసెంబర్ 2వ తేదీన నేను ప్రోగ్రామ్ అక్కడ హాస్టల్ పిల్లలు కొద్దిగిస్తే ఆ ప్రోగ్రామ్ చేసి మా నాన్న వస్తే ఇంటికి వచ్చాను. వాళ్ళు చదువు పొమ్మని నేను పోలేదు, వాళ్ళు కొట్టారు, తింటారు. నేను వాళ్ళకి కనిపించకుండా ఒక రాత్రంతా చెట్టు మీద ఉన్నాను, స్కూల్కు భయపడి. నిజంగా ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు లెక్కల సార్లు భయపడి నేను ఒక రాత్రి, ఒక మధ్యాహ్నం నుంచి ఒక రాత్రంతా చెట్టు మీద ఉన్నాను. నాకు చదువు రాదు, కానీ ఇదే ప్రాంతంలో దేవుడు విలువేయబడిన మమ్మల్ని అందరికంటే మించి ఈ జీవితము దేవుడి కొరకే వాడబడింది. దేవుడు నా దర్శనం. యేసయ్య చనిపోయిన రోజు ఎక్కువ బాధతో నేను పడుకుని ఏడుస్తున్నాను. అప్పుడు ముందుగానే నేను 7 గంటలు 8 గంటలు దేవుడి సన్నిధిలో గడిపేదాన్ని. ఆ రోజు తీవ్రమైన హృదయం నాకు బాధగా వచ్చింది. అయా, ఒక ప్రవక్త ఈ లోకంలో ఇచ్చారంటే ఎన్ని ఆత్మలు ఇంకా నశించిపోతాయో అని నేను ఏడ్చి ఉదయం కానింది సాయంత్రం వరకు ఏడ్చి సమ్మగిల్లబడి పడిపోయింది. దేవుడు అక్షరాల రూపంలో నాకు దర్శనం ఉంది కాబట్టి 2 అక్షరాలే రాశాడు. ఏమని రాశాడంటే ఇర్మియా 1:5 చదువని దేవుడు నాకు స్వరం ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత హెజ్కేల్ 2:4 చదువుకున్నాడు. ఆ తర్వాత 1 కొరింథీయులు 1:26 చదువు, నువ్వు లేయి అని దేవుడు నాకు చెప్పాడు. యేసయ్యకి ఇచ్చిన ఆ యొక్క కృప నీకు నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. ఎక్కువ కృంగిపోతూ నేను బాధపడుతూ ఈ సేవలో ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను. నేను ఒకరోజు ఒంటరిగా ఉన్న పాస్టర్ పిల్లలు వదిలేసి ఇక్కడ అంతా చేస్తే సేవ చేయాలి, చేయకపోతే చచ్చిపోవాలి అనుకుని సేవలో వస్తున్న అడ్డంకులు, సేవలో వస్తున్న ఆర్థిక సమస్యలు, సేవలో వస్తున్న వస్త్రహీనత, సేవలో వస్తున్న ఆటంకం తట్టుకోలేక ఇంకా సేవ చేస్తేనే బ్రతకాలి, లేదంటే చనిపోవాలి, ఉరి పెట్టుకోవాలని నేను అక్కడ ప్రాంతానికి వచ్చాను. కానీ వెంటనే దైవజనుడు వచ్చి నన్ను బలపరిచి దేవుడు పిలిచాడు. మనల్ని ఎప్పటికీ నిరీక్షణ పెట్టడు. ఆకాశపక్షు విత్తలేదు, పోయలేదు, వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా. మనము దేవునితో నిబంధన చేశాం. ఎప్పుడైతే సేవకు పిలిచాడో 1000 రూపాయలు సంపాదిస్తున్న కూలీనంతా ఆపేసి మేము ఎక్కడైనా చిన్న పిల్లలు తీసుకొని నేను వెళ్ళొచ్చాను సేవకు. ఇక్కడ 2 సెంట్లు కూడా స్థలం లేదు, కానీ దేవుడు ఈ దినం 8 సెంట్లు స్థలం కొనడానికి కృపనిచ్చాడు. బాత్రూమ్లు కట్టుకోవడానికి 7-8 సంవత్సరాలు పట్టింది, కానీ మేము కట్టలేకపోయాం. కానీ ఇంతటి మహామందిరాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇదంతా దేవుని మహిమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల విషయంలో కూడా నేను సేవకు వచ్చేసరికి పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివించాను. పిల్లలు నేను ఎప్పుడైతే డబ్బులు కట్టి చదివించి వాళ్ళ నాన్న ఎప్పుడు పని మానుకున్నాడో అప్పుడు నేను స్కూల్ మానిపించాను. స్కూల్ కూడా నేను ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలు ముగ్గురిని చదివించాను. ఒకటే అనుకున్నాను, ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు పిల్లలు చదివించి ఆ జాబ్ ఈ జాబ్ చేయించు, కానీ దేవుని ద్వారా పిల్లలు చదువుతున్నారు, నేను దేవుని కొరకు సాధనాల్లో బలపెడితే చాలా నీకు ఆశతో నేను బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. వాళ్ళు బాధపడుతుంటారు ఎప్పుడు కూడా, ఉన్నతంగా మేము చదవలేకపోయామని. కానీ నేను ఒక్కటే చెప్పాను, నా బిడ్డల మీద ముగ్గురికి కూడా ఉన్నతమైన స్థలం నేను చదవలేదు, కానీ ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు ఇస్తాడని నేను వారికి దేవుడు ఆ మాటలు చెప్పేదాన్ని. దేవుని మహాకృపలో వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివి దేవుని సాగు కొరకు వెళ్ళి ట్రైనింగ్ పొందుకొని వచ్చి ఈ యవ్వన కాలంలో దేవుని కాడి పోస్తూ ఆయా పరిచర్యలో ఆయా ప్రాంతాలలో 5 నేను బహుబలంగా పిల్లలు వాడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటే మాట, చిన్ని అయితే చాలా ఏడ్చింది, నేను చదువుకుంటున్నానా అని. నేను ఒక్కటే చెప్పాను, నీతో పాటు చదివే వాళ్ళతో లెక్క పెట్టుకోమా, దేవుడు వాళ్ళకు జాబులు ఇవ్వచ్చు, నీకు ఉన్నత జాబ్ ఇస్తాడని నేను చెప్పాను. ఈరోజు దేవుడు తన సేవకురాలుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప కార్యం మా పట్ల, మా కుటుంబం పట్ల చేశారు. మరి ముఖ్యంగా ఇంతటి మందిరాన్ని కట్టడానికి దేవుడు చాలా కృపనిచ్చాడు. దీని అందరి ప్రార్థన ఉంది, చాలా కన్నీటి ప్రార్థన ఉంది, చాలా విలువైన ప్రార్థనలు చెప్పడానికి సమయం లేదు.
చాలా అందరి ప్రార్థన ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మందిరములో దేవుని మహిమ కుమ్మరించబడిందని నేను నమ్ముచున్నాను. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం. ఇది తరతరములు ఈ మందిరము దేవుని కొరకు వాడబడును గాక. హల్లెలూయా. ఫస్ట్ దైవజనంతోనే ఒక మాట మాట్లాడించాడు. ఈ మందిరం పనిలో ఎవరు చేయి వేసినారో వారు బహుబలముగా దీవించబడతారని గుమ్మం మీద చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట నేను ఆమేన్ అని పట్టుకున్నాను. నిజంగా ఎంతో కష్టపడ్డారు సంఘం పట్ల. అందుని బట్టి దేవునికి వందనాలు. పిలవగానే నిజంగా మేము కర్నూలుకి వెళ్ళినప్పుడు చాలా స్తోత్రాలు చెల్లించుకుంటూ వెళ్ళాము. రేపు అడిగేట టైం ఉంటుందో ఉండదో అని దేవా ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు నువ్వేనయా అని నేను ఆ సంఘ బిడ్డలకు చెప్పి, అమ్మ మీరు ప్రేయర్లో ఉండండి, మేము అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం, అన్నయ్య డేట్కి రావాలన్నప్పుడు బిడ్డలందరూ కలిసి ప్రేయర్లో ఉన్నారు. ఆ దైవ సేవకురాలు అమ్మగారు ప్రేయర్లో అందరి టీంలో అందరూ నడిపించింది. మన ఎఫ్సి బొమ్మ కూడా వాళ్ళు ఆ రోజంతా అన్నయ్య కొరకు ప్రార్థన చేపించింది. కానీ వెళ్తానే అన్నయ్య పరిస్థితి బాగాలేదు. కానీ నేను వస్తానమ్మా అని మాట ఇచ్చాడు. దేవుడు ఇంతటి కృపను ఈ మందిరాన్ని దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. పిల్లలుగానే వచ్చిన అన్నయ్యకు నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా ఎఫ్సి బొమ్మ అన్నయ్య గారు కూడా ఎన్నో అసలు ఈ క్రిస్మస్ టైంలలో చాలా విలువ సమయం. కానీ వాళ్ళు కూడా అమ్మ ఇలా పని అన్నప్పుడు అన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళు పక్కన పెట్టేసి రావడానికి కృపనిచ్చాడు. అది కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా నా ఆత్మీయ తండ్రి, నా తల్లి దేవదాన పాస్టర్ గారు నిజంగా వాళ్ళు మాకేం తెలియని స్థితిలో మమ్మల్ని నడిపించి 5 సంవత్సరాల వరకు మమ్మల్ని సేవలో ఎలా నడిచాలో ఒక తల్లిగా ఒక తండ్రిగా వారు మా వెంట ఉండి వారు నడిపించారు. వారిని కూడా పిలువగానే పాస్టర్కి రాత్రి కాలం చాలా అనారోగ్య పరిస్థితి అయినా కూడా చూదేయించుకొని ఆపరేషన్ సర్జరీ జరిగింది. అయినా కూడా దేవుడు దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. మా సేవలో మమ్మల్ని ఈనపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు, అవమానపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు వెళ్ళండి, దేవుడు మేము ముందు నడుస్తానని సపోర్ట్ ఇచ్చిన తల్లికి తండ్రికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా వెనుక కన్నీటి ప్రార్థన నాకు వెనువెంట ఉండి నా వెనుక సపోర్ట్ చేసి ప్రార్థనలు నడిపించిన ఎఫ్సి బొమ్మ తల్లి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ఇక్కడ పిలవగానే దైవజనులు అందరూ వచ్చారు. ఇక నాకు అన్ని పేర్లు తెలియదు. మన రాజకుమారి పాస్టర్ కానీ, క్రాంతి కానీ, నా తమ్ముడు కాంతి, దానేలు అన్నయ్య, కడప నుంచి అన్నయ్య. అసలు ఒక విషయం, ఇంచుమూరు నుండి ఒకే ఒక్కసారి చూశాను నేను. ఇంచుమూరు నుండి అనే శ్రీనివాస్ అన్నయ్య, ప్రెసిడెంట్ అన్నయ్య, అమ్మ కూడా నా వందనాలు. వాళ్ళు కూడా ఇంచుమూరు నుండి ఈ సంఘాన్ని చూడటానికి వచ్చారు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చాలా మంది ప్రవర్తలు ఉన్నారు. దయచేసి మీ పేర్లందరూ నాకు తెలియదు. అన్నయ్య జయరాజ్ అన్నయ్య కానీ వచ్చు. ఇక్కడ ఉన్న మూల కూర్చున్న వాళ్ళందరూ, అక్కడే వెనుక కూర్చున్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ సంఘం కొరకు పనిచేసిన ప్రతి పాత్రలకు బల్బుల విషయంలో కానీ, సప్తా విషయంలో కానీ, బలిపీఠ విషయంలో, ఇన్వర్టర్ విషయంలో, అన్ని విషయాలలో, తాపల విషయాలలో, సిలువ విషయం అన్ని దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. ముఖ్యంగా కష్టపడి రాత్రులనక పగలనక నా సెంటు బిడ్డలు కష్టపడి పనిచేశారు. వారిని నిండుగా దీవించి వారిని ఆశీర్వదించింది కాక నా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి ఆదివారము ఉదయము 10 గంటల నుంచి 1 గంటల వరకు ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. నెలలో చివరి శనివారము ఉపవాస ప్రార్థన ఉదయము 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆన్లైన్ ప్రేయరు ప్రతి 2వ శుక్రవారము ఆన్లైన్ ప్రేయరు జరుగుతుంది. కంటిన్యూ మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడే మందిరంలో జరుగుతుంది. మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని, ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమయాలలో రావాలని, ఏదైనా తెలియకపోతే మాకు ఫోన్ చేసి రావాలని తెలియకుండా మరి మనం చేసుకుంటాం. దేవుడు మాటలు దీవించింది. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవదానం చిన్న ప్రార్థన చేస్తాం. ఇంతవరకు ప్రభా ఆరాధనలోను వాక్య పరిచర్యలోను ఈ దాసుని నిలబెట్టుకొని ఈ మందిర ప్రతిష్ట కొరకై ఇచ్చినటువంటి వర్తమానం బట్టి నేను స్తుతిస్తున్నాను.
ప్రభా సహాయం చేయండి. అలాగే ఈ దాసు ఈ మందిరం కట్టుటలో ప్రత్యేకించబడిన వారుగా మీరు చేసుకొని నడిపించిన ఈ కార్యములను బట్టి నీకు స్తోత్ర. కార్య ఆరంభం మొదలుకొని ఈరోజు ఓపెనింగ్ అయ్యేంత వరకు నీ బిడ్డలను నీ ఆత్మ చేత నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇంకా ముందుకు నడిచే కృప నా తల్లి సేవకులకును మాకును సంఘమునకును సార్వత్రిక సంఘమును మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన కాలి నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచమైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచమైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా,
మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి విలువైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు తెలియని విషయాలు తెలియజేసి మేము ఎలా స్థిరపడాలో ఒక బలమైనటువంటి పిలుపు, దర్శనం మరియు ఈ వాక్యం చేత హృదయ స్నానం చేయబడి అట్టి వాక్యం బట్టి నడుచుకోవాలని మీరు మాకు ఇచ్చిన మంచి సందేశం మా హృదయంలో పదిలపరుచుకునే కృపను ధరించు. మా సహోదరి సమాధానం సిస్టర్, వారి భర్త, దైవజనులు, వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సంఘం అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ దువ్వూరు ప్రాంతం ఆశీర్వాదకరంగా చేసి అనేకులను ఈ మందిరంలో పట్ట చాలనట్లుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు, దైవ సేవకులు, మరి ఆత్మీయులు, దైవ సేవకులు అంటారు ఇక్కడ ఉండగా వారందరినీ బట్టి నీకు వందనాలు. పేరు పేరు వలసిన దీవించు. మా మనవలు మీ పాదముల దగ్గర పెట్టి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయమే, తెలియని పేరు కాదు, తెలియని ఫేస్ కాదు. నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఒక తండ్రి తల్లి కలిసి కుమారుని పెంచుకున్నాడు. ఆ కుమారుడు రోడ్డు మీద తిరుగుతుంటే సంతోషంగా ఉంటాడా? ఒక డాక్టర్ ఇంజనీర్ అయితే సంతోషంగా ఉంటాడు? చెప్పండి, మా త్వరగా చెప్పండి. నా టైం 2 నిమిషాలు ఇచ్చారు. అందరూ చెప్పండి. ఎవరు రోడ్ల మీద తిరిగేటోడా, లేకపోతే ఒక డాక్టర్ ఇంజనీర్ అయి ఒక ఉద్యోగం చేసుకుంటాడు? నేను అంటాను, వీళ్ళు పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో ఎక్కువగా మీ మధ్యకు వచ్చి వర్తమానము వల్ల ఆఫీస్ అనేది ఇచ్చేవారు. తర్వాత క్రమం చొప్పున వాళ్ళు ప్రభు యొక్క ఆత్మచేత ముద్రించబడి చక్కగా వాడబడ్డారు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, నేను వారితో కలిసి నడవడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఆయన చిన్న చిన్న సలహాలు ప్రసన్న పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నేను తెలియజేశాను. వాళ్ళు దానిలో వెళ్తూ వారు గొప్పగా ఇప్పుడు ఆశీర్వదించబడ్డారు. ఈ విధంగా సమాధానం అనేది మా ఆత్మీయ తండ్రి. నిజంగా పిల్లలు ఇలాగ ఎక్కి రావడం, ఇలాగ ఆశీర్వదించబడడం తండ్రిగా నేను సంతోషిస్తున్నా. నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. వారు ఇది కాదు, ఇంకా ముందు కూడా గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల జరుగును కాక. ఆమె మాట చెప్పారు సంఘం అందరికీ, చర్చి కట్టుకున్న సంబరం వద్దు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. చర్చి కట్టుకున్న సంబరం మాత్రం వద్దు, కానీ చర్చిలో దేవుని సన్నిధి నిలబడేటట్టుగా ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకున్న కొత్త చర్చి వచ్చింది, చిన్నది మీకు పెద్దది వచ్చింది అని చెప్పొద్దు. ఆ సంఘాన్ని చూస్తున్నట్టు మా చర్చి అనదు. మోకాళ్ళు వంచి ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్త్రీలు ఈ బలిపీఠం పట్టుకొని ప్రార్థన చేయండి. ఇది కాక ఇంకొక గొప్ప మందిరాన్ని మనం కట్టుకోబోతాం. హల్లెలూయా. తరతరములకు దీవెనగా మందిరం ఉండనుగా, అనేక మంది ప్రవక్తలు పుట్టుదిరిగాక, దైవజనులు రేపబడుదిరిగా, ఈ పరిచర్య ద్వారా నలుదిశల ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటింపబడును గాక. ఆమేన్. అలాగనే దేవుని మాటని సంఘం కొరకై ప్రకటించవలసిందిగా తెలుసుగా పాస్టర్ గారికి గురించిన మీ అందరికీ కూడా వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలు, దైవ సేవకులు, నా తోటి సహోదరి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? బాగున్నారా? ప్రభు కృపలో బాగున్నాను చెప్పొచ్చుగా. ఏం చెప్తావమ్మా, మా కడుపులో అసలు ఏంటి టైం ఎంత అవుతుంది, ఇంకో కొంచెం అయితే 3 అయిపోయింది. ఉపవాస ప్రార్థన, నూతన మందిర ప్రతిష్ట ఆరాధన, ఉపవసించి చక్కగా మనం ప్రార్థిస్తున్నాం అనే కదా, ఉంటాం కదా. మందిరం అంటే, ప్రతిష్ట ఆరాధన అంటే ఎంతో సంతోషం, ఆనందం. అసలు ఇంత మంచి మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా ఆనందించవలసిన వారిగానే ఉన్నాం. ఆకలిస్తుందా? చెప్పండి, ఏం చెప్పండి. ఆకలి ఎందుకు ఎందుకో చెబుతారు మీరు అంటారు కదా. మంచిది. బాగున్నారా? ప్రభు కృపలో సంతోషించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్తామా? మరొకసారి చాలా మంచిది. మీ అందరినీ కూడా ఇలా చూడటానికి ప్రభు ఇచ్చారు. మరి ముందుగా అన్నయ్య
అన్నయ్య సమాధానం మా సిస్టర్ని అలాగే వసంత అన్నయ్య గురించి చెప్పాలి. నిజంగా వారు ఇందాక కళ్ళమణీళ్ళు పెట్టారంటే వారు నిజంగా సాక్ష్యం మీ అందరూ తెలుసు. స్థానికంగా మరి ముఖ్యంగా సేవ నిమిత్తం ఏదో ప్రాంతంలో ఉండి సేవ చేయడం వేరు, కానీ స్థానికంగా ఎక్కడైతే ఉన్నారో పుట్టించే అత్తయ్య గారి దగ్గర అత్త వాళ్ళ దగ్గర ఉండడం పరిచయం చేయడం ఇంకా కష్టం. వారు ఎలాంటి స్థితి నుంచి వచ్చారు, ఏ పరిస్థితుల గుండా వచ్చారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని నిందలు అనుభవించారు, అవన్నీ కూడా మీ అందరికీ తెలిసియే. కొన్ని విషయాలు మాకు తెలుసు, కానీ దేవుడికి ముందుగా తెలుసు. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారిని ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు, నిలబెట్టుకున్నారు, స్థిరపరిచి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఆ రాళ్ళన్నీ ఎక్కడేసుకున్నారు, ఎక్కడేసారు? పాదాల కింద వేసుకున్నారు. దేవుడి ఇంట్లో స్థితిలో ఎత్తిపట్టారు. ఒకనొక సమయంలో మేము మహోన్నత నివాస శ్వాస ఫెలోషిప్ లో మేమందరం కూడా ఒక యూనిటీగా ఐక్యత కలిగి మేమంతా కూడా ఒక టీమ్గా ఉండి మేము వెళ్తున్నప్పుడు సిస్టర్ చాలా రకాలుగా, అన్నయ్య కానీ సిస్టర్ కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు అవమానపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది కారులు బట్టి అవమానిస్తే, కొంతమంది మందిరాలను బట్టి అవమానిస్తే, కొంతమంది చైర్స్ వాళ్ళకున్న హోదాలను బట్టి కూడా అవమానించారు. అయినా కూడా ప్రభు వైపు చూశారు. మేము ప్రార్థన చేసే దేవుడు మహాకృప వచ్చే మంచి ఫ్రెండ్షిప్ మాకు ఉంది, మంచి ఇప్పుడు చూస్తారు తర్వాత మంచి ఆత్మీయ బంధం మాకు ఉంది. మేమందరం కూడా అందరం ప్రార్థన చేస్తాం. ప్రభా దైవ సేవకులు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆమె ఒక కన్నీటి ప్రవక్తినిగా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పగలను ఆ విషయం, మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఆ సేవకురాలు కాచే కన్నీరు తన కుటుంబం కన్నా ఆత్మీయ కుటుంబం ముఖ్యమని సంఘ బిడ్డల కోసమై ఎంత కన్నీరు కార్చారో అదంతా మీకు తెలుసు. ఎప్పుడు కూడా ఏడుస్తున్నాను, మాకైతే భయం వేస్తుంది. ఆమె ఏడ్చి ఒకసారి పెండ ఏడ్చేటప్పుడు ఎక్కడ గుండె పట్టుకునిద్దో అని చెప్పని భయం వేసి ఆమె తడుతూ ఉంటాం. కానీ అలాంటి రోదన కన్నీటి ప్రవక్తినిగా నిజంగా మంచి ఆత్మీయ తల్లిదండ్రులను ప్రభు మీకు ఇచ్చారు. అందును బట్టి మీరు నిత్యము ప్రభుని స్తోత్రములు చెల్లిస్తూ దైవ సేవకుల మాటకు లోబడుతూ ఇంత మందిరం ఇచ్చారంటే కాపరి ఎవరు కనాలి? గొర్రెనే కనాలి, కాపరి కాదు. కనుక మనకి ఇంత మంచి మందిరం ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? ఇంకా ప్రార్థన చేస్తూ విస్తారమైన ఆత్మలను సంపాదించే బాధ్యత మీ పైన కూడా ఉంది. కాబట్టి దైవ సేవకురాలు కన్నీటి ప్రవక్తిని సిస్టర్ అయితే అన్నయ్య రహస్యంగా ఎంత కన్నీరు కార్చారో, ఈ మందిర విషయంలో వారు కార్చిన కన్నీరు, వారు పడిన వేదన నిజంగా దేవుడికి తెలుసు. వాళ్ళు ప్రతి దానికి కూడా బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎంతమంది దగ్గరికి వెళ్తే చేర్చడానికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక సేవ చేస్తున్నప్పుడు ఏంటి ప్రభు ఈ బాధ, కొంతమంది తృణీకరించిన వారు కూడా ఉన్నారు. అయినా కూడా ప్రభు కొరకే నిలబడ్డారు. ఇంత గొప్ప మందిరాన్ని కట్టబడింది అంటే ఇది కేవలం దేవుని కృప, సేవకుల సమర్పణ, సేవకుల కన్నీటి ప్రార్థన, మీ అందరి సంఘ బిడ్డలందరి ఒక సమర్పణ, ఆత్మీయులు రక్త సంబంధంలో కూడా చాలా మంది సిస్టర్కి అలాగే అన్నయ్యకి మీరు సపోర్ట్ చేశారు. వాళ్ళ అల్లుడు కావచ్చు, మరి మరిది వాళ్ళు కావచ్చు, మరి తమ్ముళ్ళు కావచ్చు, రక్త సంబంధికులందరూ కూడా, అలాగే మీ అందరి సంఘ బిడ్డలందరూ మరి ముఖ్యంగా ప్రార్థన ప్రయాస సంఘ బిడ్డలందరూ కూడా కడుపులో పుట్టిన పిల్లల కన్నా నా ఆత్మీయ బిడ్డలు ఎక్కువ అని చెప్పి సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. ఇంత మంచి సంఘాన్ని మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే మిమ్మల్ని చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ఉన్నందుకు నిత్యము మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఎంతో బలహీన స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుడి కృప చేత బలాన్ని పొందుకున్నారు. ప్రారంభ పునాది నుంచి చిన్న మందిరంలో పరిచయం ఎలా జరిగిందో, ఈ మందిరం పునాది వేసిన దగ్గర నుంచి ఎంత కష్టాలు అనుభవించారు సంఘానికి మీకు తెలుసు. కనుక ఇంకా ప్రార్థించండి, ఇంకా స్తుతించండి, ఇంకా గొప్ప పరిచర్య వర్గాల జరగాలి. అలాగే మీరందరూ కూడా సేవకులతో పాటు కలిసి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడే కాదు అనేకమైన ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు జరగాలి. వారి గర్భవాసంలో వచ్చిన పిల్లలు ఆయా ప్రాంతాల్లో బలమైన సాధనాలుగా వాడబడాలి. కనుక ఆ రీతిగా ప్రార్థించండి. మేము కూడా మీతో పాటు ఒక కుటుంబ సభ్యులమే. మరి నేను చెప్పగలను, సిస్టర్ సుమిత సిస్టరు, దానమన్నయ్య, అలాగే కోమలా సిస్టరు, మరి నేను సిస్టర్ ఎప్పుడు కూడా అంటాం మా మధ్యలోకి ఎవరు దూరటానికి కూడా సందు కూడా లేదు అని చెప్పాను.
ఎవరు ఏమన్నా అనుకోనేది. ఎందుకంటే సమాధానం అనేది మేము ముగ్గురు షెడ్రడ్ మిషన్ అభిజ్ఞలు కానీ అంతే, ఇన్ని మంచి పేరెంట్స్ లేదని. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా ఏమైనా ఎంత కథలైనా ఎంత ప్రార్థనాపరులైనా ఏమైనా కానీ మా ఫ్రెండ్షిప్ని ఎవరు కూడా విడదీయలేరు. అనగా మా ఊపిరి ఉన్నంత వరకు సేవకుల కోసమే, ఈ సంఘం కోసమే మేము ప్రార్థిస్తాం, తోడుంటాం. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా అన్నయ్య కోసమే మరణ పడగల నుంచి దేవుడు లేపి ఈ స్థితిలో నిలబెట్టాడు అన్నయ్యని. కేవలం మందిరం కోసం, సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం ప్రభువా పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు ప్రభువా. ఈ సేవ నీది, పరిచయం నీది కనుక నువ్వే చూసుకున్నప్పుడు దేవుడు మీ అందరి ప్రార్థన వల్ల వారిద్దరిని కూడా సజీవులలో ఉంచి ఈ స్థితిలో ఇంతటి ఆనందాన్ని ప్రభు ఇచ్చినందుకు నిండు మనసుతో స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. ప్రత్యేకంగా అన్నయ్యని, సిస్టర్ని, మరి వారి ఫ్యామిలీని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన మన మధ్యలో జయరాజ్ బ్రదర్ ఉన్నారు, చిన్న ప్రార్థన ఇస్తారు. అనంతరం చిన్న సన్మాన కార్యక్రమం, తర్వాత సిస్టర్ మాట్లాడి బ్లెస్సింగ్ కళ్ళు మూసుకున్నా, తలలో ఉంచుతా. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నా. జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వశక్తుడ, సర్వకృపానిధి, సకల ఆశీర్వాదములకు కారణభద్రుడు మా గొప్ప ప్రియ ప్రలోభ తండ్రి, మా యేసు రాజానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా ఈ దూరు పట్టణంలో ప్రభా నీ దాసుని ప్రసన్నగా మీరు అభిషేకించి ఎన్నుకుని ప్రభా ఇదిగో నీ పని కొరకు ప్రభా అయా మీరు నిలబెట్టి నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ నూతన మందిర ప్రతిష్టలో ప్రభా మమ్మల్ని అందరూ సమకూర్చి నేను ఆమెను నమ్మించుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా ఈ యొక్క మందిరం పరలోక గమ్యునిగా ఉన్నట్లు ప్రభా మీరు దీన్ని ఆశీర్వదించి అభిషేకించినందుకే స్తోత్రాలు. ప్రభా దీని ద్వారా అనేక మంది నీ రాజ్యానికి పాత్రలు ఉన్నట్లు ప్రభా, అనేక మంది మార్పు చెందినట్లు, అనేక జీవితాలు కట్టబడినట్లు, అనేక కుటుంబాలు కట్టబడినట్లు, అనేక మంది ప్రభా ఆశీర్వాదకరంగా మార్చబట్టి ప్రాంత ప్రజలు ప్రభా మీరు అభిషేకించి ఆ ప్రభా నీ ఆత్మలో నింపి ప్రభు మీరు వాళ్ళకి మనం చెల్లించుకోమని, ఇంకా అంచెలంచెలుగా ఈ సంఘం మీరు ఆశీర్వదించి దీవించి నీ నామానికి మనం చెల్లించుకోమని, దాసు ప్రస్తుతం వారి కుటుంబాన్ని మీరు దీవించమని చేరువచ్చిన అందరినీ సమర్పించుకుంటుంది. మా ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు ఓపిక, ఈ ఒక్క రోజే కదా కాబట్టి ఓపికతో కూర్చోవాలి అని మనవి చేస్తున్నాను. ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం. స్థానిక దైవజనులు ప్రసన్న పాస్టర్ గారు, అలాగే సమాధానమ్మ పాస్టర్ గారిని ప్రేమతో రావాలని ఆహ్వానిస్తున్నాను. సన్మానించిన సిలినా సిస్టర్ నాయకులుగా రావాల్సిందిగా మన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన ప్రేమ, దేవుడు ఎన్నుకొని ప్రవక్తల వంశము కాదని ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంఘం అంతా ఎంతో ప్రార్థన, మీకు అన్నిటి ప్రార్థన, మీ ప్రోత్సాహం, అందరి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, నిజంగా దైవజనులు మిమ్మల్ని పెంచిన విధానాన్ని బట్టి దేవుడు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. కానీ చిన్న సన్మానం చేసుకున్నాం. కనుక ప్రియ సంఘమా, ఆత్మీయ తల్లిదండ్రుల్ని గణపల్లప్పుడు కూడా మన దైవజనులని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకనగా ఈ లోకంలో తల్లిదండ్రి ఒక ఇల్లు ఇస్తారేమో, ఒక పెళ్లి చేస్తారేమో, ఒక ఉద్యోగం, ఈ లోకం వరకు ప్రయాసపడతారు. కానీ దైవజనులు పరలోకం వరకు ప్రయాసపడతారు. నేను ఈ లోకంలో బ్రతికిస్తారు, పరలోకంలో కూడా వారు మిమ్మల్ని బ్రతికిస్తారు. కనుక దైవజనులను సత్కరించుట మంచి విషయం. సిస్టర్ రండి, కోమల సిస్టర్ రండి, సిస్టర్ దగ్గర అంత గొప్ప విజయము, ఎంత గొప్ప పోరాటము, అంత గొప్ప విజయము, వారు దాని నిత్యము గెలుపనేది తథ్యము, గెలుపనేది తథ్యము, ఎంత గొప్ప పోరాటము,
త్వరగా ఒక్క ఫోటో తినైనా అందరినీ కూర్చున్నాం అందరూ కూడా 5 నిమిషాలు చివరి ప్రార్థన దేవదానమయ్య గారు చేసి ఆశీర్వదిస్తారు. అందరి తల్లిలో వచ్చిన ఒకరిద్దామా చివరి ప్రార్థన దేవుడు కృపనిచ్చాడు. గర్భఫలం విషయంలో నా కుటుంబంలో 2 గొడ్డలుగా మిగిలిపోవద్దని నేను ఎంతగానో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కృపను చూపించాడు. బలిపిటి విషయంలో కుమారుని ఎంతగానో ముందుకు నడిపించాడు. నా అల్లుడి కుమారు బిడ్డ శుచి 7 సంవత్సరాలు అయింది పిల్లలు లేక, కానీ బలిపీఠం విషయంలో తను ముందుకు వచ్చి అంత అలంకరణ విషయంలో తను ముందుకు వచ్చాడు. ఆయన పనికి ఎప్పుడైతే ముందుకు వచ్చాడో ఇదే నెలలో దేవుడు తన గర్భఫలం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా నా చెల్లెలు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. సప్త విషయంలో వారు కూడా దేవుడి పనికి ముందుకు వచ్చారు. అద్భుతాలు వారి పట్ల జరిగించాయి. తల్లికి పిల్లలు 6 నెలలు ప్రిఫరెన్స్లో ఉంది. మరియమ్మకు తర్వాత ఎలిజబెత్కు. హల్లెలూయా. ఇది నా కుటుంబంలో జరిగించిన మేలుకై దేవునికి స్తోత్రం. నిజంగా నా సంఘ బిడ్డలు పునాది కానించి ఇంకా నేను అన్ని పేర్లు చెప్పాలనేది కాదు, కానీ వాళ్ళకు తెలుసు చాలా విధాలుగా నా రక్త సంబంధులు నా తమ్ముడు నారాయణ కూడా స్లాబ్ విషయంలో ఎంత కష్టపడ్డాడు. బల్బుల విషయంలో ముందుకు వచ్చాడు. టాపుల విషయంలో శేఖర్, ఎన్వీ విషయంలో బాబు, సిల్వ విషయంలో జీవదుతున్నాను. ఆ తర్వాత చంద్ర, ఆ స్తంభాల విషయంలో నా సంఘ బిడ్డలు అందరూ నన్ను సన్మానించారు. కాబట్టి నా బిడ్డలందరినీ సన్మానించారు. నిజంగా అందరూ ప్రాముఖ్యమైన కష్టం ఎవరిది అంటే అది నా సంఘ బిడ్డలది. దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించును గాక. రాత్రి అనక పగలనక పరిచయం చేస్తున్నారు. ఆ కుటుంబాలను దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించును గాక. నిజంగా ఇంత సంఘ బిడ్డలు నాకు ఇచ్చారు. దేవుని అందరి బట్టి వందనాలు. వారికి అందరికీ ఈరోజు సమయం అవ్వదు కాబట్టి నేను అందరికీ కూడా వారికి మేము సాక్ష్యం చెప్పి వందనాలు చెప్పాం. మా కోసం ప్రార్థించిన వారికి, మా కోసం వచ్చిన వారికి, మా కోసము ఆసక్తిగా ఆత్మీయంగా మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ముఖ్యంగా పైకప్పు వేయడానికి మా వెంకటేశ్వరయ్య అమ్మగారికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఒకరి తమ కళ్ళు వస్తుందాం. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రైజ్ గాడ్. దేవునికి మేము కలుగును గాక. ఇంత సంఘానికి ఇంత సంఘం మేము కట్టుబడ్డామంటే నా సంఘంలో బేల్లాలను దేవుడు ఇచ్చాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇంత కష్టపడిన బిడ్డలకు ఇప్పుడు పరిచయం అనుకోండి, రాత్రి అనక 3 రాత్రులు ఎత్తుంది వాళ్ళకి నిద్ర లేక, వారి పేరు జీవ గ్రంథములు ఎక్కును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసయ్యానికి వందనాలు. ఇంతగా ఈ యొక్క ప్రతిష్ట నీకు సమర్పణగా జరిగించినందుకు బట్టి నీకు స్తోత్రములు. నీ సేవకులు వాడుకున్నారు. వచ్చిన సేవకులందరినీ కూడా నీ కృపలు ఇంకా బహుబలంగా వాడుకొని ఆశీర్వదించబడి సంఘాలు దీవించబడి ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు, విశ్వాసులు, ఆయా ప్రాంతాలను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్లో మీరు దీవించి స్వస్థపరిచి ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, ఘనత నీ కృప నీ సన్నిధి కూడా కాక నీకు స్తోత్రాలు దయ చూపించండి. భోజనాల విషయంలో, ప్రయాణ విషయంలో తోడుగా ఉండి అన్ని విధాలుగా ప్రభావ మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి, ఆయన సహవాసం, ప్రియ దేవుని జనాంగమా, నూతన మందిరము కట్టినటువంటి పని చేసినటువంటి ప్రజలారా, దేవుని మహిమ చూడబోతున్నటువంటి సంగమా, వచ్చినటువంటి దైవజనులు, వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవ,
ఇది మొదలుకొని నీ రాకడ పర్యాంతరం వరకు మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని తండ్రి నీ చేతులకు సమర్పిస్తున్న ఈ ప్రార్థన అంగీకరించమని తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ దయచేసి గమనించండి, సేవకులకు చిన్న మందిరంలో భోజనాలు ఉన్నాయి. విశ్వాసులందరూ కూడా బహు సిస్టమే, బహుశా మీరు ఎక్కడైనా తినచ్చు. సేవకులు కూడా చిన్న మందిరంలో ఉండి మరి ఏమైనా తక్కువైనా కూడా క్షమించండి. సత్యంగా బిడ్డ మరి మనం చేస్తున్నాను. ఆఖరిగా వర్షం చాలా భయం అనిపించింది, కానీ అయినా కూడా దేవుడు చాలా కృప చూపించిన వాడంతా మనకు సహాయం చేశాడు. అందుకంటే స్తోత్రములు. మీడియా విషయంలో చిన్న వెనుపాడు, చిన్న అది గొప్పగా వాడబడ్డాడు. ఇంతగా మనకు యొక్క కెమెరా షూట్ అంతా చేశాడంటే మరి పిలుచుకొచ్చి కింద పైన డిస్ప్లే వేసి స్క్రీను ఇదంతా ఏర్పాటు చేశాడు. అలాగే పవన్ కుమార్ సంతృష్టంలో మ్యూజిక్లో ఆ బహు కృపనిచ్చితివి నాకెంతో
ఘనతిచ్చితివి